హాయ్ అండి అందరికీ. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఐడియా ఉంది. తోటకూర తీసుకున్నాను నిన్ననే, ఫ్రెష్గా ఉంది చక్కగా. అదిగోండి ఉప్పు నీళ్ళలో నానబెట్టాను. ఒక అరగంట ఉప్పు నీళ్ళలో నానబెట్టిన తర్వాత అది శుభ్రంగా ముక్కలకి కట్ చేసి ఇందులో ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి. తోటకూర పెద్ద కట్టే తీసుకున్నాను నేను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద టమాటా. ఈ టమాటాకి బదులు మనం చుక్కకూర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నిన్నైతే నాకు చుక్కకూర కనిపించలేదని టమాటా వేస్తున్నాను అనమాట. అలాగే మీకు తగినంత చింతపండు వేసుకోండి. అలా ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు రుచికి తగినంత వేసుకోండి. అలాగే మెత్తగా మెదిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఇంకొకసారి ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోవడం అండి. ఇందులోకి ఎక్కువ మనం శనగపప్పు వేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఆ శనగపప్పు మన పంట కింద తగిలి చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి నేనైతే ఎక్కువ వేస్తాను ఎప్పుడు కూడా. పులుసు కూర కదండి, ఎక్కువ శనగపప్పు వేస్తే ఇది నానిపోయి ఉంటుంది. మనం తినేసరికి నానిపోయి ఉంటే చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కాంబినేషన్గా ఈరోజు మేమైతే మామూలుగా తింటామండి, ఏ వడియాలో వేసుకుని. మగవాళ్ళకి పిల్లల గురించి అని చెప్పి నేను ఇలా ఆమ్లెట్ వేసాను అనమాట. ఉల్లికాడలు కూడా ఉన్నాయి, ఉల్లికాడలు వేసి ఆమ్లెట్ వేసాను. మీకు నచ్చిందా? ఓకేనండి, బాయ్.